అదే ఇచ్చిపోయండి ఇంకా బియ్యం లేవు ఇంట్లో పని చేసుకునేటోళ్ళం. పని చేసుకునేటోళ్ళ. ఇప్పుడు రేషన్ బియ్యం కోసం అన్నం పెట్టుకొని వచ్చినావు. అవును. ఎన్ని గంటలకు వచ్చినావు? 6 గంటలకు 6 గంటలకు వచ్చినావు. ఇంకా ఎందుకు 7 అవుతుందంట. రేపు రాత్రి 7 అవుతుందన్నా. మరి ఎట్లా మరి ఇంత ఇబ్బంది? 3 నెలల బియ్యం ఒకసారి ఇస్తా అంటే ఇబ్బంది కావట్లే? చూసిండ్రా ఎట్లున్నదో? 3 నెలల బియ్యం ముందుగాలనే ఇచ్చే ముచ్చట. పొద్దుగాల 6 గంటలకు వచ్చిందట ఈ అమ్మ. సంచులు, బస్తాలు, రేషన్ కార్డులు, కాగితాలు, పొడుగుత లైన్లుండుతోని బియ్యం ఇచ్చుడు ఆలస్యమవుతున్నదట. రాత్రి 7 గంటలు అవుతుందని కూలికి పోయిన వాళ్ళ తీరుగా కూడు సర్ది కట్టుకొని వచ్చి తింటున్నది. మామిడికాయ తొక్కేసుకొని ఎర్రగా బువ్వ కలుపుకొని పగటి కూడు తింటున్నది. ఏ నెల బియ్యం ఆ నెలకే ఇస్తే ఇంత రద్దు ఉండకపోవు. ఆ సర్వర్ మిషన్ సతాయించకపోవు. మా పని మేము చేసుకుందుము. రోజు అడ్డ మీద కూలికి పోతే 5-10 సంపాదించుకునేటోళ్ళం. 3 నెలల బియ్యం చేయబట్టి ఘోరం అవుతున్నది మా పరిస్థితి అని బాధపడుతున్నది ఈ అమ్మ. ఈ అమ్మ ఒక్కతే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేది సన్న బియ్యం కాబట్టి అంతటి ఇట్లనే ఉన్నదట రేషన్ బియ్యం ముచ్చట. కొన్ని దిక్కులలో జనానికి కోపం వచ్చి రేషన్ డీలర్లతో లొల్లి కూడా పెట్టుకున్నారట. ఉక్కపోత కూపిరాడక ఇంకొన్ని దిక్కులలో గోసపడుతున్నారట. ఒక్కటా రెండా? 3 నెలల బియ్యం ముందుగానే ఇస్తానని సర్కార్ మమ్మల్ని పెట్టే బాధలు అని అంటున్నారట. మరి సర్వర్లు బిజీ ఉండి బియ్యం ఇవ్వకుండా పనులు చేసుకునే పబ్లిక్ను ఇట్లా ఎన్ని రోజులు సతాయిస్తారో ఏమో కానీ కూలీనాలు చేసుకునే పబ్లిక్ మస్తు బాధపడుతున్నారు ఈ రేషన్ బియ్యం కోసం. తీసుకోకపోతే తిండి ఉండదు, తీసుకుందామని పోతే కూలి ఉండదు అని కుమిలిపోతున్నారట. ఎట్లనో ఏమో పోన్రి.